ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచేందుకు ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్లు సిద్ధమయ్యాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్పై భారీ అంచనాలున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టు సొంత మైదానంలో గెలవాలని పట్టుదలతో ఉండగా అజింక్య రహానే సారథ్యంలో కేకేఆర్ కూడా గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇరు జట్ల మధ్య గత రికార్డులను పరిశీలిస్తే ముంబైదే పైచేయి. ఈ పరిస్థితుల్లో పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది? ఇరు జట్ల బలాబలాలు ఏంటి? అదే సమయంలో రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వాంఖడే స్టేడియం పిచ్ ఎప్పుడు బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది. ఇక్కడ బంతి వేగంగా బ్యాట్ పైకి వస్తుంది కాబట్టి భారీ స్కోర్లు నమోదు కావడానికి అవకాశం ఉంది. అయితే సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం వల్ల రాత్రి సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. గణాంకాల ప్రకారం ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో దాదాపు 60% పైగా విజయాలు చేజింగ్ చేసిన జట్లకే దక్కాయి. ఇక వాంఖడే స్టేడియం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఒక రకంగా అచ్చిరాని చోటనే చెప్పాలి. ఈ మైదానంలో ఇరు జట్లు తలపడినప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకు తిరుగులేని రికార్డుంది. 2012 నుండి 2023 వరకు దాదాపు 12 ఏళ్ల పాటు వాంఖడేలో కేకేఆర్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కానీ 2024 సీజన్లో కేకేఆర్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఆ తర్వాత 2025 సీజన్లో జరిగిన మ్యాచ్లో మళ్లీ ముంబై ఇండియన్స్ తన ఆధిపత్యాన్ని చాటుకుని విజయం సాధించింది. కాబట్టి ఓవరాల్గా 12 మ్యాచ్ల్లో ముంబై 10 సార్లు గెలవగా కేకేఆర్ కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. వాతావరణం విషయానికొస్తే మ్యాచ్ జరిగే సమయంలో వర్షం ముప్పు ఏమాత్రం లేకపోవడంతో పూర్తి మ్యాచ్ను వీక్షించే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది. ఇక ఆటగాళ్ల అందుబాటు విషయానికొస్తే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే ఆకాష్ దీప్ కూడా వీపు నొప్పితో ఐపీఎల్ 2026కు పూర్తిగా దూరమయ్యాడు. అతని స్థానంలో సౌరభ్ దూబేను జట్టులోకి తీసుకున్నారు. అదనంగా శ్రీలంక స్టార్ బౌలర్ మతీషా పతిరాణా కూడా స్వల్ప గాయం వల్ల ఏప్రిల్ మధ్య వరకు అందుబాటులో ఉండడం లేదు. ఇవన్నీ చూస్తే కేకేఆర్ బౌలింగ్ విభాగం పూర్తిగా కుదేలైనట్లు కనపడుతోంది. అదే ముంబై ఇండియన్స్ విషయానికొస్తే ఆ జట్టు పూర్తి బలంతో బరిలోకి దిగుతోంది. ముంబై జట్టు బలం వారి అనుభవజ్ఞులైన భారతీయ ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మరియు జస్ప్రీత్ బుమ్రా వంటి మ్యాచ్ విన్నర్లు ఉండడం ఆ జట్టుకు కొండంత అండ. ఈ స్థితిలో రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కోల్కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే కెప్టెన్ అజింక్య రహానే, వికెట్ కీపర్ ఫిన్ అలెన్ ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. వన్ డౌన్ బ్యాటర్గా అంగ్రీష్ రఘువంశీ, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా క్యామరూన్ గ్రీన్, 5వ స్థానంలో రింకు సింగ్ రానున్నారు. బౌలింగ్ ఆల్రౌండర్స్ గా రమన్దీప్ సింగ్, సునీల్ నరేన్లు వ్యవహరిస్తారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి, ఫాస్ట్ బౌలర్లుగా వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజర్బానీ వ్యవహరిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉమ్రాన్ మాలిక్, మనీష్ పాండే, రాహుల్ త్రిపాఠీలు అవసరాన్ని బట్టి జట్టులోకొస్తారు. ఇక ముంబై ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే రోహిత్ శర్మ, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. సూర్యకుమార్ యాదవ్ వన్ డౌన్ బ్యాటర్ గా, 4వ స్థానంలో తిలక్ వర్మ, 5వ స్థానంలో ఆల్రౌండర్గా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాధ్యత తీసుకుంటారు. స్పిన్ ఆల్రౌండర్ ప్లస్ హిట్టర్గా విల్జాక్స్, ఫినిషర్గా నమన్ ధీర్ జట్టులో ఉంటారు. స్పిన్ ఆల్రౌండర్గా శాంట్నర్, ఫాస్ట్ బౌలర్లుగా దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా జట్టులో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దుల్ ఠాకూర్ లేదా మయాంక్ మార్కండే జట్టులో చోటు దక్కించుకుంటారు. ఈ రెండు జట్లను గనక పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అటు బ్యాటింగ్ విభాగంలో కానీ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కానీ ముంబై జట్టే చాలా బలంగా ఉంది. కాకపోతే ఒక్క స్పిన్ విభాగంలో మాత్రం ముంబై కంటే కేకేఆర్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ రెండు జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్లో ముంబై జట్టుకు గెలిచే అవకాశం 70% ఉండగా కేకేఆర్ జట్టుకు గెలిచే అవకాశం కేవలం 30% మాత్రమే ఉందని చెప్పొచ్చు. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి.